అల్లం చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అల్లము నీట్గా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అదే మనం అల్లము, బెల్లము, చింతపండు అన్నీ ఈ మూడు మాత్రం ఒకటే క్వాంటిటీ తీసుకోవాలి. ఈ అల్లము నేను నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లము, చింతపండు నానబెట్టుకోవాలి కొద్దిసేపు. తర్వాత కారం, ఉప్పు, వెల్లుల్లి, పోపు దినుసులకు వేయడానికి జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, దీంట్లో మెంతులు, కొద్దిగా ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నది, ఇవి ఎండుమిర్చి, కరివేపాకు. మనం ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోయాలండి. నేను ఈ కప్ కొలత తీసుకుంటున్నాను. దీంతో అల్లము, చింతపండు అంతా ఒకటే క్వాంటిటీలోనే ఉండాలి. బెల్లం కూడా. ఇప్పుడు ఆ బౌల్ చూపించాను కదా, ఆ బౌల్లో తగినంత అల్లం వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఆ బౌల్లో కరెక్ట్ నేను అదే మెజర్మెంట్స్గా తీసుకున్నాను కాబట్టి ఆ బౌల్తోనే అన్ని మెజర్ చేసుకొని వేస్తాను. ఇప్పుడు ఇది బాగా కొద్దిగా రెడ్ కలర్ కొద్దిగా మనకు వేస్తే వస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వేగిందండి. ఇప్పుడు నేను తీసేసుకుంటాను. ఇప్పుడు అదే బౌల్తో చింతపండు వేసుకొని, ఇది ఆల్రెడీ నానపెట్టిన కాబట్టి ఎక్కువసేపు మనం మగ్గించాల్సిన అవసరం లేదు. మామూలుగా నానపెట్టకపోతే ఎక్కువసేపు మగ్గించాలి. ఇప్పుడు నానపెట్టినాను కాబట్టి జస్ట్ 2 to 5 minutes మగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేడయిందండి. యాక్చువల్గా నానపెట్టకపోతే ఎక్కువసేపు మనం కొద్దిసేపు చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నానపెట్టేందుకు ఆల్రెడీ చింతపండు సాఫ్ట్ చేసింది. మనం దీంట్లోనే అల్లం చేసినందుకు ఆల్రెడీ అల్లం చట్నీ వాసన వస్తుంది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సేమ్ అంటే ఇది కొద్దిగా చల్లగా అయినాక మిక్సీకి వేసుకోవాలి. దీంట్లో ఏమేమి కలుపుకోవాలి అంటే, నేను ఇది వేసాను కదా ఈ కంటైనర్లో, సేమ్ అదే దాంతో బెల్లం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అనమాట, అంటే స్టవ్ చూడండి ఆఫ్ చేసుకున్నాను. ఆఫ్ చేసుకొని బెల్లము సేమ్ దీంట్లో, ఇప్పుడు బెల్లం వేసుకున్నాను కదండి, దీంట్లోనే వెల్లుల్లి, కారం, ఉప్పు అండ్ మనము ఆల్రెడీ వేయించిన అల్లం వేసుకొని, యాక్చువల్గా ఇవి కొద్దిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొద్దిగా నేను చల్లారినాక మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు అల్లంది బాగా చల్లగా అయిందండి. ఇప్పుడు వేసుకొని ఇలా అల్లం అంతా వేసుకున్నాను కదండి, మనము ఆల్రెడీ ఆవాలు, జీలకర్ర కాదు ఆవాలు, మెంతులు కొద్దిగా వేయించి పొడి చేసుకునేది, ఇది వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా మనం ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకొని, దీంట్లో కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కినాక ఉద్దిబ్యాళ్ళు కొద్దిగా వేసుకొని, దాంట్లో జీలకర్ర, ఇవి జస్ట్ ఓన్లీ పోపు కోసం అండి. ఇంకొద్దిగా నూనె వేడెక్కాలి. ఆల్రెడీ చిటపట సౌండ్ వచ్చేసాక ఇట్లా చిటపట అన్నాక ఎండుమిర్చి అండ్ కొద్దిసేపు నాక కరివేపాకు వేసేస్తే పోపుకి రెడీ అండి అల్లం చట్నీకి. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు, అది ఆప్షనల్, మీ ఇష్టం. కొంచెం పోపు పెట్టుకుంటే కలర్ఫుల్గా, అట్రాక్టింగ్గా అండ్ పచ్చి కరివేపాకు మంచిగా వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇలా పోపు పెట్టుకొని మనము మిక్సీకి వేసుకున్నాక అల్లం వెల్లుల్లికి కలిపేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. మీరు ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
అల్లం చట్నీ రెడీ అయ్యిందండి. ఇప్పుడు మనము పోపు పెట్టాం కదా, ఆ పోపు దీంట్లో వేసి కలుపుకుంటే రెడీ అయిపోతుంది. అల్లము బాగా ఇప్పుడు మనం ఇది నిల్వ అల్లం చట్నీ అన్నమాట ఉంటుంది. దీంట్లోకి పోపు వేసుకొని కలుపుకోవాలి. మనకు కావాలన్నప్పుడు మనం దీంట్లో కొద్దిగా తీసేసుకొని మనము ఎప్పటిదప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా జోరుగా గట్టిగా కాకుండా జోరుగా వేసుకొని పోపు పెట్టుకుంటే అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలేకి ఇడ్లీలేకి పెసరెట్టు ఇట్లా అన్నిట్లేకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది. స్మెల్ మాత్రం చాలా అదిరిపోయింది. ఇది డిష్ అవుట్ చేసుకొని మీరు ట్రై చేయండి. నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఇలా అల్లం చట్నీ వేసుకున్నాను కదా, దీన్ని ఈ మిక్సీ గిన్నెని ఈ పోపు పెట్టినది అన్నీ ఇలా అన్నం వేసుకొని కలుపుకొని ఈ ముద్ద చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా పిల్లలకు పెడతాను, నేను తింటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం మిస్ చేయొద్దండి. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన అల్లం చట్నీ అన్నిట్లేకి ఇడ్లీలేకి దోశల్లోకి పెసరెట్టు రైస్ అన్నంని మనం తినేటప్పుడు సైడ్ డిష్గా చట్నీలుగా చాలా టేస్టీగా అండ్ నిలువుగా ఉన్న అల్లం పచ్చడి అనేది నిలువ అల్లం పచ్చడి. మీరు కావాలన్నప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాక్చువల్గా ప్రిజర్వ్ చేసి పెట్టుకొని కావాలన్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పోపు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మీకు ఇది అల్లం చట్నీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. Please, thank you for watching my channel. Thank you for subscribing my channel. Please watch and share the channel. Thank you for watching.